ఐపీఎల్ సెకండ్ హాఫ్ మొదలైపోయింది. ఫస్ట్ హాఫ్ లో తడబడిన కొన్ని జట్లు మెల్లిగా పుంజుకుంటున్నాయి. ఎప్పటిలానే ఆరంభ మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత ప్లే ఆఫ్ చేరిన హిస్టరీ ఉన్న ముంబై ఇండియన్స్ వరుసగా 3వ విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపుతో ప్లే ఆఫ్ రేసులో దూసుకొస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మొదటి 2 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. ఓటమి ఎరగకుండా ముందుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై, గుజరాత్ పై మాత్రమే గెలవలేకపోయింది. గుజరాత్ టైటన్స్ జట్టు 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 2 ఓడింది. 0.984 రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 7 మ్యాచ్ల్లో 5 గెలిచి 2 ఓడింది. అయితే రన్ రేట్ 0.589 ఉండడంతో 2వ స్థానానికి పరిమితమైంది. హోమ్ గ్రౌండ్ లో ఓడిపోతున్న ఆర్సీబీ ఇతర వేదికలపై రాణిస్తూ పాయింట్ల పట్టికలో పైకి దూసుకుపోతోంది. ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించిన ఆర్సీబీ ఎక్కువ రన్ రేట్ ఉండడంతో 3వ స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ 10 పాయింట్లతో 0.472 రన్ రేట్ తో 3లో ఉండగా పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో 0.177 రన్ రేట్ తో 4వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 5వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ ఆరంభంలో ఓడిపోయినప్పటికీ వరుస విజయాలతో 4 మ్యాచ్ల్లో గెలిచి 6వ స్థానానికి ఎగబాకింది. కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. ఈ 3 జట్లు 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచాయి. రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ 9, చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానానికి పరిమితమయ్యాయి. కాగా అన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడగా ఇంకో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఐపీఎల్ లో చాలా కీలకంగా మారనుంది. అట్టడుగున ఉన్న జట్లు టాప్ లో ఉండే టీమ్స్ ప్లే ఆఫ్ ఛాన్సులు మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5, 6 స్థానాల్లో ఉండే జట్లకే ఈ మ్యాచ్లు చాలా కీలకం.